మీ కొరకు వాగ్దానం ప్రార్థన, దేవుని సన్నిధిలో నివసించడం, ప్రమాదాల నుండి రక్షణ, దేవదూతల రక్షణ, దేవుని వాగ్దానం, 91వ కీర్తన పరిచయం. మీరు భయపడుతున్నారా? సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయా? అయితే ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 91వ కీర్తనలో ఉన్న వాగ్దానం మీ జీవితాన్ని మార్చగలదు. మీరు చూస్తున్నారు అనుదిన బైబిల్ వాగ్దానం యూట్యూబ్ ఛానల్. ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లైక్ చేసి ఫాలో చేయండి. ప్రభు నామంలో మీకు శుభాభివందనములు. 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుబాములను త్రొక్కెదెవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదెవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదెను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరిచెదెను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదెను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదెను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదెను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదెను. నా రక్షణ అతనికి చూపించెదెను. 91వ కీర్తన అనేది భయపడుతున్న మనిషికి దేవుడు ఇచ్చిన అద్భుతమైన రక్షణ వాగ్దానం. ఈ కీర్తన మనకు ఒక గొప్ప నిజం చెబుతుంది. దేవుని దగ్గర ఉండే వారికి భయం అవసరం లేదు. దేవుని సన్నిధిలో నివసించడం, మహోన్నతిని చాటున నివసించేవాడు అంటే దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండడం. ఇది కేవలం చర్చికి వెళ్ళడం మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం. అప్పుడు దేవుడు మనకు ఆశ్రయం, కోట అవుతాడు. ప్రమాదాల నుండి రక్షణ, పక్షివల నుండి, రోగముల నుండి, చీకటి భయాల నుండి దేవుడు మనకు కనిపించని ప్రమాదాల నుండి కూడా కాపాడుతాడు. రాత్రి భయం, పగలు వచ్చే కష్టాలు ఏవి మనపై ప్రభావం చూపవు. 1000 మంది పడినను నీ దగ్గరకు రాదు. ఇది దేవుని శక్తి ఎంత గొప్పదో చూపిస్తుంది. దేవదూతల రక్షణ, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. మనం ఒంటరిగా లేము, దేవుని దూతలు మన చుట్టూ ఉన్నాయి. ప్రమాదం వచ్చే ముందు కూడా దేవుడు మనలను కాపాడుతాడు. సింహములను నాగుబాములను త్రొక్కెదెవు అంటే ఎంత పెద్ద సమస్యనైనా సరే దేవునితో జయించగలము. దేవుని వాగ్దానం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదెను. దేవుణ్ణి ప్రేమించే వారికి ప్రత్యేకమైన వాగ్దానం ఇది. కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడం, ప్రమాదం నుండి కాపాడడం, దీర్ఘాయువు, రక్షణ, ఇవన్నీ దేవుని వాగ్దానం మనకు ఇస్తున్నాడు. చివరిగా దేవుడు చెబుతున్నాడు, నేనే నీ రక్షణ అని. ఈ రోజు నుంచి భయపడకండి, దేవునికి దగ్గరగా ఉండండి. 91వ కీర్తన మీ జీవితానికి ఒక కవచం లాగా మారుతుంది. మీరు నమ్మితే దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, కీర్తనలు 91వ అధ్యాయంలో ఇచ్చిన మీ రక్షణ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చుము తండ్రి. ప్రతి భయం నుండి మమ్మల్ని కాపాడి మీ సన్నిధిలో నడిపించుము ప్రభువా. ఈ వీడియో చూస్తున్న వారి జీవితంలోనూ ఈ వాగ్దానంను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలాంటి దేవుని వాక్య వీడియోలు మరిన్ని చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆల్ మీద నొక్కండి. దేవుని రక్షణ మీ జీవితం అంతా మీతో ఉండునుగాక. ఆమేన్.